అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించి కోట్లు వసూలు చేశారని కేసు నమోదు కాగా ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు రాంబాబు. ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే సింధు, ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు ఈ బెయిల్ అయితే లభించింది. ప్రధానంగా కూడా ఏదైతే గుంటూరుకు సంబంధించి గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 2023 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలైనటువంటి కార్యక్రమాన్ని సత్తెనపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భంలో లక్టిప్ లాటరీకి అని చెప్పి ఎవరైతే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఈ పెన్షన్స్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా 100 నుంచి 200 రూపాయలు వసూలు చేశారని అప్పట్లోనే పెద్ద ఎత్తున కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. తర్వాత దీనికి సంబంధించి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించక కూడా దాన్ని పోలీసులు తీసుకోకపోవటం, ఆ తర్వాత ఎవరైతే ఈ ఉమ్మడి గుంటూరుకి సంబంధించి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి గాది వెంకటేశ్వరరావు కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత మొన్న ఏదైతే సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి అంబటి రాంబాబుని అయితే మాత్రం కస్టడీలోకి తీసుకోవటం, ఆ తర్వాత రిమాండ్ విధించడం జరిగింది. దానికి సంబంధించి బెయిల్ మంజూరు కావటం, ఆ క్రమంలోనే ఆయన మీద పట్టాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మరొక కేసు కూడా నమోదైంది. పోలీసులు అయితే మాత్రం ఆయన వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారండి. ఆ వాటిలో కూడా బెయిల్ వచ్చినటువంటి తరుణంలో ఇది ఏదైతే సత్తెనపల్లికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి ఆయనకి పీటీ వారెంట్ ద్వారా తీసుకురావటం, దీని మీద ఆయనకి రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించడం, అంటే 26వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఈ ఎట్టకేలకైతే మాత్రం దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ వేయటం జరిగింది. బెయిల్ పిటిషన్ విచారించిన మీదట మాత్రం ఆయనకైతే బెయిల్ ఇస్తున్నట్లుగా కూడా ఎవరైతే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఉన్నారో ఆయన అయితే బెయిల్ ఇచ్చినట్లుగా కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పేపర్ వర్క్ పూర్తి చేసిన తర్వాత ఆయన రాజమండ్రి ప్రజెంట్ అయితే మాత్రం అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి ప్రధానంగా కూడా ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు నైట్కి కానీ ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మరో పక్క అయితే మాత్రం ఆయన మీద గతంలో ఏలూరులో వేసినటువంటి కేసు ఉన్నటువంటి నేపథ్యంలో మరి దాని మీద పీటీ వారెంట్ని ఫార్వర్డ్ చేస్తారా, లేకపోతే దీంతో ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి పీటీ వారెంట్ కనుక వేయకుండా ఉంటైతే మాత్రం ఆయన తిరిగి ఇప్పుడైతే మాత్రం ఆ బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్కి సంబంధించి ఆయన అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఈ రోజు అయితే ఉన్నట్టు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.